దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని విశ్వాసముతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకు వస్తున్నాను. మత్తయి సువార్త మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 25 వరకు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచుటకు తేబడదు గదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య చక్కని మాటలు పలుకుతున్నాడండి. ఆయన వారితో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచుటకు తేబడదు గదా అంటున్నాడు. దీని అర్థం ఏంటి? దీపం ఎప్పుడు కూడా వెలిగిస్తూ ఉంది. దీపం ఎప్పుడు కూడా దాన్ని వెలిగిచ్చే స్థలంలోనే ఉండాలి. ఆ ప్రాంతమంతా లేకపోతే గదంతా వెలిగి ఇవ్వటానికి అది అనుకూలమైన స్థలములో పెట్టాలి. దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ కాంతి ఆ ప్రాంతం అంతా ఇస్తుంది, లేకపోతే ఆ గదంతా ఇస్తుంది. ఆ ఉన్న లైటు ఆ ఎంతవరకు కాంతి ఇవ్వగలదో అంతవరకు ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రభు ఇంకో మాట చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? కొంచెము క్రిందనైనను, కొంచెము కింద ఏం చేస్తుంది? కాంతిని కప్పెట్టేస్తుంది. మంచం కింద ఏం చేస్తుంది? అది కూడా కప్పెట్టేస్తుంది కాంతిని. కాబట్టి దీపము కాంతినివ్వటానికి ఉపయోగపడుతుంది. లేకపోతే మంచం కింద కొంచెం కింద పెడితే ఆ దీపం మనకు అవసరం లేదు. అర్థమైందండి? దేవుని వాక్యము అందరికీ కనపడేలాగా చూపించాలి. దేవుని వాక్యము అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించాలి. దేవుని వాక్యము అందరిలో వ్యాపించేటట్లు చేయాలి బోధించే బోధకుడు. అర్థమైందండి? అది దాని భావం. అంతేగాని వాక్యాన్ని కప్పిపుచ్చేస్తే, వాక్యాన్ని మంచం కింద కొంచెం కింద పెట్టేస్తే అది ప్రజలలోనికి వెళ్ళదండి. ప్రజలలో కార్యం జరగదండి. కాబట్టి ఈ యొక్క సాదృశ్యాన్ని చెప్తున్నాడు యేసయ్య. దీపం ఎప్పుడు కూడా దీపస్తంభం మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం. దీపము నీ శరీరానికి దీపము నీ కన్ను అయితే, నీ జీవితానికి వెలుగునిచ్చేది వాక్యము. దేవునికి స్తోత్రం. ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడైనను, ఆ వాక్యము వెలుగై ఉండెను. ఆ వెలుగు ప్రజల్లోనికి వస్తుంది. వెలుగు వాక్యమై ఉన్న దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును మీరు ఆకర్షితులు కావాలి. ఆ వెలుగునకు చేరాలి. ఆ వెలుగును పొందుకోవాలి. ఆ వెలుగులో నడవాలి. చీకటి అది పాపానికి సాదృశ్యం. చీకటి మరణానికి సాదృశ్యం. చీకటి నాశనానికి సాదృశ్యం. చీకటి ప్రమాదానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా. ఆయన మరలా నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు లోకానికి. వాక్యమైన దేవుడైన వాక్యము లోకానికి వెలుగై ఉంది. నీకు నాకు వెలుగై ఉన్నది దేవుని వాక్యము. ఈ వెలుగై ఉన్నటువంటి ఏంటి? ఇది దీపం. ఇది ఆరిపోకూడదు.
ఇది వెలుగుచుండాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఆపు చేయటానికి ఏ శక్తి ఆపు చేయలేదు. దేవుని వాక్యము శక్తిగల లేఖనములోని బైబిల్లో ఉంటుంది. శక్తిగల లేఖనాలు, శక్తిగల దేవుడు, శక్తిగల యేసయ్య. ఆయన ఎటువంటి బలహీనత నుండి విడుదల పరిచే శక్తి ఆయనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి శక్తిగల వాక్యమైన దీపం, అది దీపస్తంభము మీదనే పెట్టాలి. ఉన్నత స్థలములో ఉంటుంది దేవుని వాక్యము. ఉన్నత స్థలములో ఎప్పుడు కూడా దేవుణ్ణి ఉంచాలి. ఆయన ఒక మాట అంటాడు, నేను ఆకాశమందు ఉన్నాను, మీరు భూమి మీద ఉన్నారు, మీ మాటలు కొద్దిగా ఉండాలి, నాకంటే విస్తరించి మాట్లాడటానికి వీల్లేదు. దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియులారా, ఆజ్ఞాపించాడు ఆయన. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకి గాని కొంచెము కిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడలేదు. తేబడదు కదా. 22 వచనం, రహస్యమేదైనను తేటపరచబడకపోదు. గుర్తుపెట్టుకోండి, రహస్యంగా ఉంచాలనుకుంటారు, అది బయట పెడతాడు దేవుడు. నీ రహస్యం అంతా ఆయన దృష్టిలో, ఆయన మైండ్లో ఉంటుంది. నువ్వేం చేయబోతున్నావు, ఏం చేయాలని ఆలోచిస్తున్నావు, ఎక్కడ నడవాలి, ఏది చేయాలి, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంతా కూడా ఆయన చెప్పేసేవాడు. ఆయనకి ఏది కూడా దాపరకం అనేది లేదండి యేసయ్యకు. గుర్తుపెట్టుకోండి. ఆయనకేమీ తెలియదంటే అనుకుంటే అది మన బుద్ధిహీనత. గుర్తుపెట్టుకోవాలి మనం. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఏది కూడా మరుగు చేయబడటానికి వీల్లేదు. చేయటానికి సరిపోరు. ఆయన కన్ను కప్పటానికి సరిపోరు. ఆయన దగ్గర అబద్ధం ఆడటానికి సరిపోరు. ఆయన దగ్గర యథార్థత కలిగి ఉంటేనే అట్టి వారిని ఆయన చూస్తాడు, దృష్టించి చూస్తాడు. ఆయన పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాడు. ఆయన నీతిమంతులుగా చేయటానికి వచ్చాడు. పాపులుగా ఉండటానికి చేయలేదు. ఆయన రాలేదు ఈ లోకానికి. పాపులను పిలువచ్చి పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినును గాక. ఏంటి దీని అర్థం ఏంటి? వినుటకు చెవులెవనికైనాను ఉండిన ఎడల. చెవులు లేవా? ఉన్నాయి, కానీ వినపడదు. వాళ్ళకి వినపడదు. వాళ్ళ యొక్క చెవులు మూతపడి ఉన్నాయి. మంచి మాటలకి ఎక్కువ, వాళ్ళకి చెడు మాటలు ఎక్కుతాయి వాళ్ళకి. అట్టి వారికి గురించి అంటున్నాడు, చెవులేనివాడు. చెవులెవనికైనాను ఉండిన ఎడల వాడు వినును గాక. దేవుని మాటలు వినాలనే చెవులుంటే వాడు వింటాడు, లేకపోతే వాడు వినడు. గుర్తుపెట్టుకోండి. వినును గాక. 24వ వచనం, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. పెడచెవి పెట్టకండి. దేవుని వాక్యానికి పెడచెవి పెట్టకండి ప్రియులారా. జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకు అట్టి కొలతతోనే కొలువబడును, మరియు ఎక్కువగా మీకు ఇయ్యబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. ఎప్పుడు? మీరు న్యాయమైన కొలత కొలుస్తున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, స్వార్థం లేకుండా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మీకు ఎక్కువగా ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాడు దేవుడు. కలిగి ఉన్న వారికి ఇంకా ఇస్తాడు. నువ్వు ప్రార్థన కలిగి ఉన్నావా?
వాక్యం కలిగి ఉన్నావా? భక్తి కలిగి ఉన్నావా? నీతి కలిగి ఉన్నావా? యథార్థత కలిగి ఉన్నావా? ఇంకా నేను ఎక్కువగా నీ భక్తిలో, నీ యథార్థతలో, నీ నీతిలో ఇంకా డెవలప్ అయిపోతావు. అది దేవుడు చేస్తున్నాడు. దాని అర్థం ఇది. నువ్వే కొలతతో కొలుస్తావు అదే కొలత నీకు కొలువబడుతుంది కొని గుర్తుపెట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటి మన మాట చూసాం. దీపము స్తంభము మీద ఉంటుంది. కొంచెం కింద మంచం కింద ఉండదు. అది అందరికీ కనబడేటట్లు తేటపరచబడుటకు అది దీపస్తంభం మీద ఉంటుంది. వినేవాడు చెవులు గలవాడే ఈ మాటలు వింటాడు, చెవులు లేనివాడు వినడు. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరెట్టి కొలతతో కొలుస్తున్నారో అది కూడా గమనించుకొని కొలవండి. ఆ కొలతను బట్టి మీకు ఎక్కువగా ఇవ్వబడుతుంది, లేకపోతే తగ్గించబడుతుంది. కలిగిన వారికి ఇంకా ఇవ్వబడుతుంది, లేని వాని వద్ద కలిగింది కూడా తీసివేయబడుతుంది. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీవించండి ప్రార్థనలో. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన మాకు ఇచ్చిన వర్తమానం బడి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం వింటున్న వారు, అనేకులు షేర్ చేస్తున్న వారందరినీ, లైక్ చేస్తున్న వారందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించి నీ మేలులతో నింపమలుచున్నాము. నీ స్తోత్రాలు తండ్రి. నీ మాటలు సత్యము నాయన. నీ మాటలు మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమే సత్యము నాయన. వాక్యమైన దేవా, వెలుగైన దేవా, ఈ ఉదయకాలం ఆయన నీ బిడ్డలతో మాతో మాట్లాడేందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాతో ఉన్న సహోదరులు, వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచండి. ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశాలు, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ, మారు మనసు దయచేయండి. సంతానం లేని వారు సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. నాయన స్తోత్రాలు. హాస్పిటల్లో రోగులు ముట్టి స్వస్థపరిచి, జైల్లో ఉన్న వారు విడిపించండి. ప్రయాణం వెళ్తున్న వారు, వస్తున్న వారు, రాకపోవాలి కాపాడి భద్రపరిచిన ఆయన స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క 3 నెలలు ఆ చిన్న బిడ్డను మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి. అభినయ దర్శన్ని నాయన బిడ్డను కూడా ప్రభా తండ్రి ఎంతో ప్రభా పొడి చేసి నాయన చాలా చంపాలని చూశారు. నీ చిత్తమైతే ఆ గాయాలన్నీ కట్టి ఆ బిడ్డను స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి, కృప చూపండి. ఆయన సహాయం చేసి మీరు మహిమ పొందాలి. టీషప్ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయను. ఆయన టీసీసీ సంఘాలు, కోయిట్లో ఉన్న సంఘాలు, ఖతార్లో ఉన్న సంఘాలన్నీ కాపాడి నీ సేవలో ప్రతి ఒక్కరిని కాపాడి భద్రపరచండి. ప్రభా గల్ఫ్ దేశాలన్నీ, దేశపు రాజులకు, దేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ, విమోచన దయచేసి మీరు మహిమ పొంది ఘనత పొందమని మమ్మల్ని కణిగల స్థలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం, కాపుదల, భద్రత మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గెడ్డం, దోహా, ఖతార్. షాలోమ్. ఆమేన్.